వైసీపీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో 2 దళిత రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాలని తిక్కారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు తిక్కారెడ్డి. రాగిపేట బజారి 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు కట్టలేక ఒకరికేమో బ్యాంకులో 1 లక్ష రూపాయల అప్పు ఉంది, బయట 7 లక్షలు ఉంది. ఒకరికేమో 5.5 లక్షల అప్పు ఉంది, బయట ఉంది. దళితులు పంటలు పండించేదానికి సరైన కాలువ నీళ్లు సదుపాయం లేక బోర్లు వేసుకుంటే బోర్లు పడక అప్పులు ఇచ్చిన వాళ్ళు వడ్డీ వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ గౌరవం కోసం, ఆ మర్యాద కోసం మర్యాద పోతుందని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు వచ్చి పరామర్శించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు, ఎవరు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వద్దు, ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటివి ఉన్నాయి. ఆ కార్పొరేషన్ డబ్బులు ఎట్లా మీరు తింటున్నారు? కనీసం ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి 10 లక్షలకు ఇచ్చే వరకు మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఆ కుటుంబాలు ఆదుకోవాలా. ఆ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళ కీడుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎవరు ఈరోజు కాపాడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, బాలనాగిరెడ్డిని మేము నిలదీస్తున్నాం.